కళ. ఈరోజు మన మధ్యకి షాద్నగర్లో పరిచయం చేస్తున్న దైవ సేవకులు అభిషేక్ గారు మన మధ్యకి వస్తున్నారు. వారికి నా నిండు మనసుతో స్వాగతం. దైవత్వపు లక్షణాలు, దైవత్వపు విలువలు గల పరిచర్యలు చాలా ఆశీర్వాదకరములు. అటువంటి పరిచర్యలో విలువైన వ్యక్తిగా షాద్నగర్ ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య చేస్తున్న దైవ సేవకుడు మా ప్రియమిత్రుడైన రెవరెండ్ పాస్టర్ అభిషేక్ అబ్రహాము గారు. దేవుని పని కొరకు సిగ్గుపడనక్కరలేని జత పనివాడిగా ధైర్యము కలిగి పట్టుదల కలిగి చేతికి తనకు వచ్చిన ఏ పని అయినను తన శక్తి లోపము లేకుండా చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలో దేవుని రాజ్యమును స్థాపిస్తున్న నిరంతర కృషివలయుడు అయిన పాస్టర్ రెవరెండ్ అభిషేక్ అబ్రహాము గారికి సిరిగల ఓ దైవ సేవకుడా నీకు జోహార్ అనే ఈ కార్యక్రమం సాదరంగా స్వాగతం తెలుపుతూ కార్యక్రమంలోనికి వెళుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున సిరిగల ఓ దైవ సేవకుడా నీకు జోహార్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలకు మా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధముగా ఈ ఛానల్ ద్వారా మా సాక్ష్యమును, మా పరిచర్య సంగతులను పరిచయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు, ఈ ఛానల్ భాషణికులు రెవరెండ్ ఎన్ మృత్యుంజయరావు గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు వై అభిషేక్ అబ్రహాం. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణములో అనగా రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 45 కిలోమీటర్ల సమీపాన దేవుని పరిచర్యలు జరిగిస్తున్నాం. నా పూర్వపు సంగతుల విషయమునకు వచ్చినట్లయితే మేము ప్రభువును తెలుసుకున్నటువంటి కుటుంబం కాదు. ప్రస్తుతం గద్వాల్ జిల్లా ధరూర్ మండలం చింతరేవుల గ్రామ వాసిని. మా నాన్నగారు హనుమంతు, అమ్మ భద్రమ్మ. వారికి కలిగిన 9 మంది సంతానముతో ఓ పెద్ద కుటుంబముగా మేము ఉన్నాం. ఆ 9 మంది సంతానంలో మధ్య వ్యక్తిగా నేనున్నాను. అనగా 5వ సంతానముగా నేను జన్మించాను. నా ముందు 4, నా తరువాత 4 జన్మించారు. నా విద్యాభ్యాసం అంతయు నా సొంత గ్రామైనటువంటి చింతరేవుల, అదేవిధంగా జిల్లా కేంద్రమైన ప్రస్తుత జిల్లా కేంద్రమైన గద్వాలలో జరిగింది. మేము ప్రభువుని ఎరిగిన కుటుంబము కాదని ఇదివరకే తెలియజేసినట్టుగా మా కుటుంబపు అదేవిధముగా కులపు భక్తిలో మేము కొనసాగేవారం. పెద్దగా ప్రతిరోజు భక్తి చేసే వారమని కాదు, కానీ ఏదో పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు, జాతరలు యాత్రలు వచ్చినప్పుడు ఆ చిన్న భక్తి కార్యక్రమాలలో మేము పాల్పంపులు పొందేవారి. అయితే ఆ విధంగా కొనసాగుతున్నటువంటి నేను నా విద్యాభ్యాసము ఇంటర్మీడియట్ వరకు కొనసాగుతూ ఉంది. నేను 8th క్లాసు ఆ పీరియడ్లో ఉన్నప్పుడు మా గ్రామానికి సువార్త అందించడానికి మా పక్క గ్రామం నుండి, ప్రస్తుతం దురాల ప్రాజెక్టు ఉన్నటువంటి ఊరిలో నుండి మా బాబాయ్ గారే వారి సువార్తను తెలుసుకొని యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని సేవలో వారు కొనసాగుతున్నారు. మా గ్రామానికి సువార్త లేకపోతే ఆయన ద్వారానే సువార్త మా గ్రామానికి రావడం జరిగింది. వారు ప్రభువుని మాకు పరిచయం చేశారు. వారు ప్రతి శుక్రవారము ప్రార్థనా కార్యక్రమాలకు వచ్చేవారు. మాకంటే ముందు ఒక కుటుంబము ప్రభువును అంగీకరించినందున వారు అక్కడ వెళ్ళి ప్రార్థనలు పెట్టేవారు.
సాధారణంగా ఆయన బంధువుగా మా ఇంటికి వచ్చి వెళ్ళేవారే కానీ మాకు సువార్తను నేరుగా తెలియజేసిన వారు కాదు. ఆ విధంగా ప్రతి శుక్రవారం వచ్చేవారు. వచ్చినప్పుడు ఇక మేము కూడా ఆ ప్రార్థనా కార్యక్రమంలో నా మటుకు నేను కూర్చోవడానికి వెళ్ళేవాడిని. ఎందుకంటే చక్కటి మాటలు, ఉదాహరణలతో కూడినటువంటి సంగతులు వారు తెలియజేస్తున్నందున మాకు చాలా ఆత్మీయముగా ఆ మాటలు వినడానికి అవకాశం దొరికింది. అంత మాత్రమే కాకుండా ఆ రీతిగా వారమునకు 1 మారు 2 మారులు వచ్చి మా ఊర్లో ప్రార్థనలు ఏర్పాటు చేసేవారు. అయితే ఆయన ప్రతి శుక్రవారము ప్రార్థనా కార్యక్రమాలు జరిపించడానికి ఆ ఒక్క కుటుంబం కొరకు సైకిల్ మీద తనతో పాటు మరొక సహోదరుడు యేసురత్నంను తీసుకొని మా గ్రామానికి ప్రయాసతో వచ్చేవారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. మా గ్రామంలో వారి సువార్త ప్రార్థన జరిగినందున వారికి పెద్దగా లబ్ధి చేకూరేదేం కాదు. ఆ విధముగా వస్తున్నందున ప్రతి శుక్రవారము ప్రార్థనకు వస్తుంటే ఒక 2-3 వారాలు ఆ విధంగా వెళ్ళిన మేము ఆ తర్వాత రెగ్యులర్గా వస్తుంటే అదే సందర్భంలో టీవీలలో చిత్రలహరి అనే కార్యక్రమము 8 గంటలకు రాత్రి వచ్చేది. ఆ ప్రార్థన కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ చిత్రలహరి అనే ప్రోగ్రాం కూడా మేము మిస్ అయిపోయేవాళ్ళం. అలాగున చాలా మార్లు ఆయన తప్పించుకొని ఆ ప్రార్థనలో కూర్చోకుండా ఆ సినిమా పాటలు వినడానికి వెళ్ళేవారిని. ఆ విధంగా మా జీవితం కొనసాగుతుంది. కొద్ది కాలం తర్వాత ఆయన మరికొన్ని గ్రామాలకు అంతకుముందు నుండి సువార్తకు వెళ్తున్నాడు. నాకు మంచి మిత్రుడు అయిన యేసురత్నము ఆయన సహవాసము వలన ఆయనతో పాటు వచ్చేవాడు కనుక ఆయన ఫ్రెండ్షిప్ వలన నాకు ఎంతో ఆనందం కలిగేది. కనుక వారితో పాటు సైకిల్ మీద నేను కూడా మరికొన్ని గ్రామాలకు అనగా కొండాపురం, తర్వాత గుడ్డెందొడ్డి, ఉప్పేరు అనే గ్రామాలకు వారితో పాటు సువార్తకు వెళ్ళేవారు. కానీ ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు, బాప్తీసం పొందలేదు, ప్రభు యొక్క మాటల ప్రకారంగా మేము జీవించను లేదు. కేవలము సంతృప్తి కొరకు లేదా సమయపాలన కొరకు మేము వెళ్ళేవారమే కానీ పూర్తిగా ప్రభువులో మేము కొనసాగలేదు. ఆ రీతిగా ఆయన ఎంతో కష్టపడి మా గ్రామానికి వచ్చి సువార్తను జరిగిస్తూ ఉన్నాడు. కొద్దిగా దేవుని మాటలు వింటున్నాం. ఇక చిన్నగా మా కుటుంబము ప్రభు మార్గంలోనికి నడవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ విధంగా ఉండగా మరి మా గ్రామము నుండి అనగా మా ఇంటి నుండి 2 అక్కలను మా అమ్మమ్మ గ్రామానికి మరలా సంబంధాలకు ఇచ్చాం. మా బావవారు కుటుంబాలకు. వారు క్రైస్తవ కుటుంబాలే. మా కుటుంబం నుండి వారి కుటుంబానికి ఇచ్చినందున ఆ దరూరుకు మా ఊరుకు అనగా అమ్మమ్మ ఊరుకు, ఇప్పుడైతే బావగారి ఊరని చెప్పుకోవచ్చు, అక్క వాళ్ళ ఊరని చెప్పుకోవచ్చు, వారి ఊరికి మా ఊరికి రాకపోకలు జరుగుతున్నాయి. మరి వారు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మేము కూడా వారితో పాటు ప్రార్థనకి వెళ్ళేవారు. ఎందుకంటే ఇదివరకే మా ఊళ్ళో ఆ ప్రార్థనా కార్యక్రమాలు 2-3 కుటుంబాలు కలిసి చేసుకునేవారు కనుక అది కాస్త మాకు మరల వీరి గ్రామంలో కూడా సువార్త వినడానికి, ప్రార్థన మందిరానికి వెళ్ళడానికి మాకు అవకాశం దొరికింది. ఆ సందర్భంలో అనగా 1998 ఆ పీరియడ్లో అక్కడ దరూరు మండల కేంద్రంగా చేసుకొని సుదర్శన అబ్రహాం గారు మరణాత విశ్వాస సమాజపు సేవలో వారు కొనసాగుతున్నారు. సుదర్శన అబ్రహాం గారు ఆ ఊర్లో సేవ అంతకు ముందు నుండి జరిగిస్తున్నారు. చాలా ఉజ్జీవ ప్రసంగికుడు, ఆత్మల పట్ల భారం కలిగిన వాడు. సువార్తను అనేక గ్రామాలకు, దరూరు మండలానికి, గద్వాల పరిసర ప్రాంతాలలో సువార్తను విరివిగా ప్రకటించినటువంటి గొప్ప దైవ సేవకులు. వారు చిన్నగా ఆరంభించిన దేవుని సేవ ఉధృతముగా జరుగుతూ వస్తున్న అనేక మంది ప్రజలు రక్షింపబడుతున్నారు. ఉజ్జీవమైనటువంటి ప్రసంగాలు జరిగించి చక్కటి ఆత్మీయ మెలకువలు నేర్పిస్తూ వారు ప్రజలను ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్నారు. అదే మన గ్రామంలో ఉన్నటువంటి మా అక్కవారు కూడా ఆ మందిరానికి వెళ్తున్నందున మరి మేము కూడా వారితో పాటు వెళ్తున్నప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు మాకెంతో ఆనందమును, సంతోషమును కలిగించేయి. హృదయాన్ని పిండేసేటంతగా దేవుని మాటలు మా గుండెకు తాకుతూ ఉండేటివి.
ఆ విధంగా తాగుతూ ఉన్నప్పటికీ యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోయాం. ప్రభునందు బాప్తిసం పొందలేకపోయాం. ఎన్నో మారులు అపోస్తుడైన పౌలు గురించి కానివ్వండి, పేతురు గురించి కానివ్వండి, దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి వీరు వివరించినప్పుడు అటు ఆశీర్వాదం మాస్టర్ గారు, మా బాబాయ్ గారు, మరి ఇటు దేవుని సేవకులు సుదర్శన్ అబ్రహాం గారు చక్కగా వివరిస్తున్నప్పటికీ బాప్తిసం వరకు పోయి వెనకకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా జరుగుతున్న సందర్భాల్లో ఒకరోజు నేను ఉదయకాలము బహిర్భూమికి వెళ్తున్నప్పుడు నాకు మా బావగారి కుటుంబం ఇంటి నుండి అలాగ వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత నా కళ్ళు చీకటి గమ్మాయి, కనపడకుండా చీకటి అయిపోయింది. అక్కడే చెట్టును, ఒక వేప చెట్టు ఉంటే దాన్ని పట్టుకొని అక్కడే అలాగ చిన్నగా కనపడనందున కూర్చొని ఒక మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, మరి నా కళ్ళు ఇప్పుడు పోయాయి, నాకు కళ్ళు కనుక కనపడినట్లయితే నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను, బాప్తిసం పొందుకుంటున్నానని చెప్పి ప్రార్థన చేశానండి. ఎందుకంటే ప్రార్థన మందిరానికి వెళ్తున్న అలవాటు ఉంది. మరి మా ఊర్లోనూ ప్రార్థన కార్యక్రమాలు జరుగుతున్నందున ఆ ప్రార్థన నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా ఒక్క మాట ప్రార్థన చేశాను, జస్ట్ ఫ్యూ సెకండ్స్ ప్రార్థన చేశాను. వెంటనే దేవుడు మరలా నాకున్నటువంటి ఆ చీకటి పొరలు తొలగించి ఆ కళ్ళు కనపడడానికి దేవుడు చూపు చూపించాడు. సంతోషించాను. ఎందుకంటే ఎవరికీ తెలియదు ఈ సంగతి. నేను మరలా ఇంటికి వచ్చేసి చాలా భక్తిగా ఉండడానికి ప్రయత్నం చేశాను. సర్వసాధారణమే కదా, యవనస్తులమైన మేము. అప్పటికి నాకు ఒక 18 సంవత్సరాలు ఆ పీరియడ్లో ఉన్నాను. చాలా యవనస్తుడిగా ఉన్నాను కనుక కళ్ళు కనపడ్డాయి. దేవుడు అద్భుతమైన కార్యం జరిగించిన తర్వాత 2-3 వారాలు చక్కగా ప్రభు సన్నిధిలో గడిపాం. ఎలాంటి తప్పిదాలు జరిగించకుండా ఉండడానికి ఇష్టపడ్డాం. ప్రభునందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. ఆ తర్వాత మెల్లమెల్లగా మరలా మనము లోకానుసారంగా జీవించడానికి, లోకానుసారంగా వెళ్ళడానికి మరలా అవకాశాలు మెండుగా కల్పింపబడ్డాయి. ఆ విధంగా వెళ్తున్నాం. దినమునకు నెలకు సుమారుగా ఒక 10 నుంచి 12 దాకా సినిమాలు చూడడం, ఇక స్నేహితులతో కలిసి జీవించడం, ఈ రీతిగా అల్లరి చిల్లర ఆటపాటలు చేయడం మనుషులకు ఉపయోగపడేవి కాదు. మనుషులకు కీడు కలిగించేటటువంటి పనులే యవనస్తులమైన మేము ఎక్కువగా జరిగించేవాళ్ళం. ఎక్కడో 1-2 మనుషులకు ఉపయోగపడే పనులు చేసేవాళ్ళం కానీ ఎక్కువగా కీడు కల్పించే పనులే, వారికి బాధ కలిగించే పనులే కుటుంబానికి కానివ్వండి, తోటి ప్రజల మధ్యలో కానివ్వండి, ఆ విధంగానే జీవించేవాళ్ళం. ఆ విధంగా కొనసాగుతుండగా నేను ఇంటర్మీడియట్లో కాలేజీ చేస్తున్నాను గద్వాలకు. తర్వాత మా బావగారు ఊరు ధరూరుకి తిరుగుతూ కాలేజ్ చేస్తున్నాం. ఆ సందర్భంలో మా బాబాయ్ గారు, అనగా ఆ ఊర్లో ఉన్నటువంటి మా బాబాయ్ గారు ఒక ఆటో తీసుకొని రావడం జరిగింది. మినీ డోర్ అనే ఆటో తీసుకొచ్చారు. ఆ ఆటోకి ఆయన ప్యాసింజర్ను నడుపుతూ ఉండేవారు. ఒక డ్రైవర్ని ఏర్పాటు చేశారు. వారితో పాటు నేను కూడా ఆ వెహికల్ మీద వెళ్తూ వచ్చేవాడిని. కంటిన్యూగా వెహికల్ పైన ప్యాసింజర్కు నేను కూడా వెళ్తూ వస్తూ ఉండగా నా ఇంటర్మీడియట్ను పక్కకు పెట్టేసి దీంట్లో కంటిన్యూ అయ్యాను. ఒక 6 మాసాలు ఆటో డ్రైవింగ్ నేర్చుకొని నేను వెళ్తూ వస్తున్నాను. ఆ తర్వాత కంప్లీట్గా డ్రైవింగ్ సీటు నేనే స్వాధీనం చేసుకొని ప్రయాణాలు చేస్తున్నాను, ప్యాసింజర్ని నడుపుతున్నాను. ఒకరోజు 1998 ఆగస్టు 9వ తారీఖున నేను సోమవారం రోజున మార్కెట్ జరుగుతుంది గద్వాల్లో కనుక ఫాస్ట్గా ప్రయాణికులను చేరవేయాలని, సంపాదించాలని కొంచెం అటు ఇటుగా తిరుగుతున్నాను, స్పీడ్ ప్రయాణాలు చేస్తున్నాను. గద్వాల నుండి ఒక ట్రిప్ వచ్చి మరలా గద్వాలకు రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాను ప్యాసింజర్ల కొరకు. వెళ్తుండగా పార్చెర్ల అనేటటువంటి ఊరి దగ్గర భయంకరమైనటువంటి ప్రమాదం నాకు జరిగింది. ఆటో పల్టీ కొట్టింది, కింద పడిపోయింది. నా పైన వచ్చి నా తొడ మీద ఆటో వచ్చి పడినప్పుడు నా తొడ ఎముక ఇరిగిపోతే ప్యాసింజర్ అందులో ఒక 2-3 ఉన్నారు. వారికి ఏం కాలేదు. నా ఒక్కడికి మాత్రమే కాలు ఫ్రాక్చర్ అయింది. లేద్దామంటే చేత అవ్వట్లేదు. ఆ విధంగా యాక్సిడెంట్ అయినప్పుడు ఇక పక్కల తోటి ప్రయాణికులు, మిగతా వారు వెహికల్స్ వచ్చి మమ్మల్ని ఆటోలోనే ఎక్కించుకొని హాస్పిటల్కి చేర్చడం జరిగింది. కాలు ఫ్రాక్చర్ అయింది. ఇక జీవితం ఒక క్రొత్త మలుపు తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది.
హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. 98వ సంవత్సరంలో మాకు ఆపరేషన్స్ కానివ్వండి, లేకపోతే వైద్యం కానివ్వండి పెద్దగా తెలియని కాలాలు. మరి బాడీని కాలును కోస్తారు, ఎముకలో రాడ్డు వేస్తారు అన్నప్పుడు భయం కలిగి అక్కడి నుంచి హాస్పిటల్ నుండి నాటు వైద్యం కొరకు కొల్లాపూర్ తాలూకా పెంట్లవెల్ అనే గ్రామానికి వెళ్ళి అక్కడ నాటు వైద్యం చేసేటటువంటి వ్యక్తులతో నాటు వైద్యము చేయించుకోవడానికి వెళ్ళాను. ఇంచుమించు అక్కడ 4 మాసాల పాటు బెడ్ రెస్ట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక అద్భుతమైనటువంటి మలుపండి. వచ్చినప్పుడు మంచం మీద కూర్చున్న అన్ని కార్యక్రమాలు మంచం మీద చేసుకోవాలి. వంటికి కానివ్వండి, రెంట్కి కానివ్వండి, ఖానా కానివ్వండి, భోజనం పానాదులు కానివ్వండి అక్కడే చేసుకోవాలి. నేను ఒక పేషెంట్ని అయితే ఒక రూమ్లో ఇద్దరిద్దరు పేషెంట్లు ఉండేవాళ్ళు, నా పక్కన ఇంకో పేషెంట్ ఉండేవాళ్ళు. వారు ఏ కార్యక్రమాలు చేసుకున్నా నేను బ్లాంకెట్ కప్పుకొని పడుకోవాలి, నేనే కార్యక్రమం చేసుకున్నా పక్కన వాళ్ళు బ్లాంకెట్ కప్పుకొని పడుకోవాలి. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత నేను చాలా టెన్షన్లో ఉన్నాను. ఈ 4 మాసాలు అంటే కాలు స్వస్థత జరిగేంత వరకు పరిస్థితి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక బంధువులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. నేను నాతో పాటు మా అత్తమ్మ గారు నాకు సేవ చేయడానికి ఉన్నారు. బంధువులు వచ్చిపోతూ ఉన్నారంతే కానీ నాతో నిలకడగా ఉండే పరిస్థితి వారికి లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర కూడా పనులు ఉన్నందున వారు వచ్చి చూసిపోయి ఏదో 4 డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తమై. ఆ సందర్భంలో నేను ప్రభువును కొద్దో గొప్ప తెలుసుకున్న పక్షాన, మరి సుదర్శన అబ్రహాం గారు వారి మాటలు విన్న పక్షాన, మా బాబాయ్ గారు ఆశీర్వాదం గారు చెప్పినటువంటి మాటలు విన్న పక్షాన నాకు చదువుకున్నందున మంచం మీద ఉండి టైంపాస్ కానందున నేను మా అక్క వారితో ఒక మాట అన్నాను, నాకు బైబిల్ తీసుకొని వచ్చి ఇవ్వండి, నేను చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మా అక్క వారికి టైంపాస్ కొరకు బైబిల్ చదువుకోవాలని మా అక్క వాళ్ళను బైబిల్ నాకు అందించారు. వాళ్ళని అడగగా ఆ విధంగా తీసుకొచ్చిన తర్వాత మనకేమి పెద్దగా ప్రసంగాలు చెప్పినప్పుడు కొంత విన్న మాటలు అర్థమయ్యాయి. కానీ మనం ఈ బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు ఉన్నాయన్న సంగతి, 2 గ్రంథాలు ఉన్నాయన్న సంగతి, మరి పాత నిబంధన క్రొత్త నిబంధన ఉన్న సంగతి కొద్ది గొప్ప తెలిసినప్పటికీ ఆ పాత నిబంధన నుండి చదువుకోవడానికి కొంచెం మనకి ఇబ్బందిగా ఉండేది. క్రొత్త నిబంధనతో ఆ బైబిల్ గ్రంథాన్ని చదవడం ఆరంభించాను. రోజుకు ఒక 20-30 అధ్యాయాలు చదివేవాడిని. ఎందుకనగా మరి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, మనకు ఉట్టిగా కూర్చుంటే టైంపాస్ అయ్యే పరిస్థితి లేదు. కనుక చదువుకున్నందున ఆ బైబిల్ గ్రంథాన్ని రోజుకు 20-30 అధ్యాయాలు చదువుకొని చాలా దీవించబడ్డానండి, చాలా ఆశీర్వదించబడ్డాను. ఎందుకంటే నిరాశలో ఉన్నటువంటి నాకు, నిస్పృహలో ఉన్నటువంటి నాకు, అంతకు ముందు అంటే ప్రమాదం జరగకముందు ఎంతోమంది స్నేహితులు కలిగిన వాడనై ఉండగా ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కరు కూడా చూడడానికి రాకపోతే చాలా ఆవేదన కలిగింది. సరికదా ఇంటివారు కానివ్వండి, బంధువులు కానివ్వండి వచ్చి చూసిపోతుంటే చాలా పెయిన్ వేసేది. ఆ సందర్భంలో ఈ బైబిల్ గ్రంథము నాకెంతో జీవాన్ని కలిగించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాతో చాలా స్పష్టముగా మాట్లాడుతున్నాడు. పుస్తకాలు చదువుతున్నాను, సమయం గడిచిపోతుంది, పుస్తకాలు చదువుతున్నాను, సమయం గడిచిపోతుంది. దేవుడు చాలా అద్భుతముగా మాట్లాడి ఆశీర్వదించాడు. చివరికి నేను హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చదువుతుండగా దేవుడు బలమైనటువంటి మాట నాకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో ఆ సందర్భానికి అంటే నేనున్నటువంటి పరిస్థితికి తగినట్లుగా దేవుడు నాకు అద్భుతమైనటువంటి వాక్కును అనుగ్రహించి నన్ను ఎంతో బలపరిచి నేను సజీవంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు చావడానికి కూడా సిద్ధపడ్డ వాళ్ళం. ఎందుకంటే చూడడానికి ఎవరు రానందున, లేకపోతే మనతో కాసేపు కూర్చొని మాట్లాడనందున చాలా పెయిన్ వేసేది. ఆ సందర్భంలో ఎందుకు ఈ బ్రతుకు, చనిపోదామనేటువంటి పొజిషన్లో కూడా వెళ్ళాం. అయినా దేవుడు ఎంతో కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఈ బైబిల్ గ్రంథము చదువుతుండగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో 11వ వచనములో నాకు నా సందర్భానికి తగినట్లుగా దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుతున్నాను చూడండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును.
కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము నీ పాదములకు మార్గములను సరాలము చేసుకునుడి అనేటటువంటి మాట దేవుడు నాతో మాట్లాడాడు. చాలా దుఃఖం కలిగింది. ఎందుకంటే నేనున్న పరిస్థితి సంతోషకరమైంది ఏం కాదు కదా, దుఃఖకరమైంది, బాధాకరమైంది. కానీ దేవుడు అంటాడు, దాని యందు అభ్యాసము గనుక చేసినట్లయితే అది నీకు నీతి అనే ఫలమిస్తుంది అన్నాడు. ఆ తర్వాత మరలా అంటాడు 12వ వచనంలో, కాబట్టి కావున వడలిన చేతులను సడలిన మోకాలను బలపరుచుకో, అధైర్యం చెందు మాకు, మరియు నీ కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తం మీ పాదములకు మార్గములు సరాలము చేసుకోమని చెప్పాడండి. చాలా ధైర్యం వచ్చింది. దేవుడు నాతో మాట్లాడినట్లు అనిపించింది. ఎందుకంటే నేనున్న పరిస్థితి అదే. మరి ఫ్రాక్చర్ అయిన వాడిని అంగవైకల్యం కలిగిన వాడనే అంటారు. ఇప్పుడైతే దివ్యాంగుడని అంటున్నారు కదా. కుంటికాలు వెనకక బాగుపడి నిమిత్తం నీ మార్గంలో సరళం చేసుకోమని చెప్పి నాతో దేవుడు మాట్లాడాడు. ఈ మాటే నన్ను రక్షణలోకి నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ మాటే నన్ను దేవుని సేవలోకి రావడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు తీర్మానం చేసుకున్నాను. బైబిల్ గ్రంథాన్ని మూసి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నేను ఒకవేళ ఆటో ప్రమాదంలో కాలు విరగకుండగా ఒకవేళ నా ప్రాణమే పోయి ఉంటే నా సమాధి మీద వానాకాలము గడ్డి మెరిచి, చలికాలము మంచు కురిసి, ఎండాకాలము ఆ గడ్డి ఎండిపోయేది. నన్ను ఎవరూ గుర్తుపెట్టుకునేవారు కాదు. కనుక నేను బ్రతికి బట్టగట్టడానికి నీవు కృప చూపించావు. నేను బ్రతికాను కనుక నీ సేవ జరిగించడానికి బ్రతుకుతానిక బ్రతుకు అని చెప్పి ప్రభు దగ్గర ఆ రోజే తీర్మానం చేసుకున్నాను. కొల్లాపూరు తాలూకా పెంట్లవెల్లి గ్రామంలో పేషెంట్గా ఉండి తీర్మానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత చాలామంది పేషెంట్లు నా ముందు వెనక ఉన్నారు. నా మధ్యగదిలో నేను ఇంకో పేషెంట్ ఉన్నా. ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను. ప్రభువా, స్వస్థపరచు, నాకు మంచి ఆరోగ్యం తెచ్చి త్వరగా కోలుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు. నాకంటే వెనకొచ్చిన వాళ్ళు బాగా వెళ్ళిపోతున్నారు. నా కళ్ళ ముందు వెళుతుంటే ప్రభువా నన్నెందుకు స్వస్థపరుస్తలేవు అని చెప్పి నేను చాలా బాధపడేవాడిని. ప్రభు ప్రార్థన ఆలకించట్లేదని బాధపడేవాడిని. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఒకవేళ నేను త్వరగా లేచి కోలుకున్నట్లయితే ఇదివరకు ఆరంభంలో చీకటి కళ్ళ చేత బాధపడినప్పుడు, స్వస్థత జరిగినప్పుడు వెంటనే ప్రభువుని మర్చిపోయానే. ఇప్పుడు కూడా త్వరగా స్వస్థత పొందుకుంటే మరలా త్వరగా మర్చిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పి ప్రభువు ఆలోచన చేసి నాకు త్వరగా స్వస్థత ఇవ్వలేదండి. డిసెంబర్ వరకు, నాకు ఆగస్టులో ప్రమాదం జరిగితే డిసెంబర్ వరకు అక్కడే హాస్పిటల్లో పేషెంట్గా ఉన్నాను. అలాగున్నప్పుడు నేను బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదవడానికి దేవుడు కృప చూపించాడు. అందుకొరకేనేమో దేవుడు నన్ను స్వస్థత త్వరగా పరచలేదు. బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత డిసెంబర్ మాసానికి మరలా గద్వాల్ జిల్లా దరూర్ మండలానికి, అంటే మా బావగారి కుటుంబం దగ్గరికి వెళ్ళారు. వారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పేషెంట్కు ఇంటి వాళ్ళు సేవ చేస్తారు, కానీ మా బావగారి కుటుంబం నాకు సేవ చేయడం జరిగింది. అందుకొరకి వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ ఉంటుండగా మెల్లగా కర్ర పట్టుకొని నడవడం ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత మందిరానికి కూడా వెళ్తున్నాను. మందిరానికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి సంగీత వాయిద్యములు, డ్రమ్ ఒకటి ఉంటే దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాను. అది నేర్చుకున్నాను. ఆ విధంగా ప్రార్థన కార్యక్రమాలకు కర్రబట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను. మెల్లగా వెళ్ళగలిగిన స్థలానికి వెళ్ళి ప్రార్థనలో పాల్గొంటున్నాను. ఆ విధంగా ఉంటుండగా ఆ నడిచేంత వరకు నేను సంగీత వాయిద్యం, డ్రమ్ము కొట్టడము నేర్చుకొని ఇక చక్కగా ప్రభు సన్నిధిలో ఆరాధనలో పాల్గొనే వాళ్ళని పాటలు నేర్చుకోవడం జరిగింది. సంగీతము కొద్దిగా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు.
ఏదో ఆరాధన, పల్లెటూళ్ళలో ఆరాధన చేసుకోవడానికి అనువుగా ఉండే వాయిద్యాన్ని వాయిస్తూ ప్రభువుని స్తుతిస్తూ కొనసాగుతున్నారు. ఆ విధంగా కొనసాగుతుండగా మరి దేవుని మాటలు ఇంకా బలంగా సుదర్శన్ అబ్రహాం గారి ద్వారా మాకు వినబడుతూ ఉన్నాయి. చక్కటి సందేశాల వారు అందిస్తున్నారు. యవనస్తులను ఎంతో పురికొల్పుతున్నారు. చిన్నపిల్లలను భక్తి మార్గంలో చక్కగా నడిపిస్తున్నారు. నైతిక విలువలు నేర్పిస్తూ ఉండగా ఇక వారి మాటల ద్వారా మరింత ప్రేరేపితుడనై దేవుని సేవకు వెళ్ళాలని ఆశ కలిగి నేరుగా ఇక మా బావగారి కుటుంబంలో నుండి కాలు ఇంకా స్వస్థత చెందలేదు, ఇంకా పచ్చిగానే ఉంది, ఏదో మెల్లిగా నడుస్తున్నాను, ఇక వెళ్తూ వారి కుటుంబం దగ్గరికి వెళ్ళాను. దైవ సేవకుల సమక్షంలో పెరగడానికి వెళ్ళాను. వారేం రమ్మనలేదు. నేనే నా అంతటా నేను స్వతహాగా వెళ్ళి వారి కుటుంబం దగ్గర ఉంటూ ఆ మందిరంలో పరిచర్య చేస్తూ వారి కుటుంబం దగ్గర పరిచర్య చేస్తూ దైవ సేవకుని దగ్గర ఇంచుమించు ఒక 4 సంవత్సరాల పాటు పరిచర్యలో సహకరించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కటి ప్రోత్సాహాన్ని సుదర్శన్ అబ్రహాం గారు అందిస్తూ ఎంతో బలపరిచారు. 2000 సంవత్సరంలో నేను బాప్తీసం పొందడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. బాప్తీసం పొందుకున్నాం. నమ్మకంగా ప్రభు సన్నిధిలో కొనసాగుతున్నాం. ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఇక చక్కటి ప్రార్థనా కార్యక్రమంలో పాల్పంపులు పొందుతూ వివిధ గ్రామాలకు దైవ సేవకుడితో పాటు వెళ్ళడానికి దేవుడు బలం అనుగ్రహించాడు. ఆ కుటుంబంతో కలిసి దేవుని మాటలు ఎన్నో నేర్చుకున్నాం. ఎన్నో సంగతులు చేయబడ్డాయి మాకు. ఆ విధంగా శిష్యరికంలో ఉంటుండగా దైవ సేవకులే మరి హైదరాబాదులో కేవీ పాల్ గారి దగ్గర 1 సంవత్సరం తర్ఫీదు పొందడానికి, ఫండమెంటల్ నేర్చుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. వెళ్ళి బైబిల్ సంగతులు నేర్చుకున్నాం. ఆ తర్వాత మరలా 1 సంవత్సరం వారి క్రితం అక్కడే ఉండి ఆ సంఘంలో పరిచర్య చేస్తూ ముందు కొనసాగాను. ఆ తర్వాత నాకు అత్యంత ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించడానికి, ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. సుదర్శన్ అబ్రహాం గారు మరణాత విశ్వాస సమాజపు సేవలో కొనసాగుతుండగా నన్ను మరణాత బైబిల్ స్కూల్ హైదరాబాదులో 2003వ సంవత్సరం బైబిల్ స్కూల్ ఆరంభించారు. ఆరంభపు విద్యార్థిగా నేను అక్కడికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. చక్కటి మాటలు అక్కడ గుల్లపల్లి మోజేష్ గారి ద్వారా, అదేవిధంగా నిరీక్షణ కంచర్ల గారి నాయకత్వములో మేమెంతో ఒక నకిసీ అయినటువంటి వ్యక్తులముగా తీర్చిదిద్దబడ్డాం. రఫ్గా ఉన్నటువంటి మా క్యారెక్టరు, పల్లెటూరు గబ్బిలాలుగా ఉన్నటువంటి మా వ్యక్తిత్వం చాలా నైస్గా తీర్చిదిద్దారు. ఎక్కడికైనా వెళ్ళి దేవుని సేవ జరిగించడానికి ఒక అద్భుతమైనటువంటి పనిముట్టుగా వారు తీర్చిదిద్దారు. దేవునికి స్తోత్రం. వారిద్దరి నాయకత్వంలో ఒక 3 సంవత్సరాల బిబ్లికల్ థియాలజీ BTH చేయడానికి దేవుడు కృప చూపించాడు. అక్కడ విద్యార్థిగా ఉంటూనే వర్షిప్ లీడర్గాను మిగతా సంఘ కార్యక్రమంలో పాల్పంపులు పొందడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని దాసులు రెవరెండ్ డాక్టర్ నిరీక్షణ కంచర్ల గారు మాకు అద్భుతమైనటువంటి అవకాశాలు అనుగ్రహించి ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించారు. గ్రామాలలో సువార్త ప్రకటించడానికి, చిన్న చిన్న సభలలో సాక్ష్యాలు పంచుకోవడానికి, మీటింగులలో పరిచర్య చేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించి మమ్మల్ని ప్రోత్సహించి మాలో ఉన్న తలాంతులను బయటికి తీసి దాన్ని డెవలప్ చేశారు. దేవునికి స్తోత్రం. అంతగా మమ్మల్ని తీర్చిదిద్దింది మరణాత థియోలాజికల్ సెమినరీ హైదరాబాదు మమ్మల్ని ఎంతో బలపరిచింది. ఈరోజు పల్లెటూరు ప్రాంత వాసులమైనటువంటి మేము హైదరాబాదుకు 45 కిలోమీటర్ల సమీపంలో ఉన్న షాద్నగర్ అనే ఒక ఎడ్యుకేటెడ్ ఏరియాలో దేవుని సేవ జరిగిస్తున్నామంటే వారు నేర్పించినటువంటి సూత్రాలు, వారు నేర్పించినటువంటి పద్ధతులు మా ఆత్మలో నింపుబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో నేర్చుకోవడానికి ఒక 6 సంవత్సరాలకు పైగానే, ఇంచుమించు 7.5 సంవత్సరాలు నేను శిష్యరికంలోనే కొనసాగుతూ వచ్చా.
2007లో 2007లో నా బైబిల్ తర్ఫీదు పూర్తయిపోయింది. 2008లో నేను వివాహం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామము పాస్టర్ యేసుదాస్ గారి సమక్షంలో పెరిగినటువంటి సమంత అనే అమ్మాయిని నేను వివాహం చేసుకొని ఒక 3 మాసాలు ఇంటి దగ్గర చింతరేవుల్లో ఉంటూ మా కుటుంబం దగ్గర ఉంటూ పెళ్ళైన 3 నెలలకే షాద్నగర్ అనే పట్టణానికి పసుపు బట్టలు మాయలేదు, ఇదిగో దేవుని సేవకు వచ్చేసాం. క్రొత్తగా దేవుని సేవలోకి వచ్చి అడుగుపెట్టాం. ఈ దేవుని సేవ ఆరంభించినప్పుడు మా బావగారు అబ్రహాం అనే మా బావగారు ఆయనే కిరోసిన్ బత్తుల స్టవ్ కొనిచ్చి కిరోసిన్ ఇప్పించి పోతే షాద్నగర్లో మేము సంసారాన్ని ఆరంభించాం, కుటుంబాన్ని గడుపుకోవడానికి ఆరంభించాం. ఆరంభపు కష్టాలు దేవుని సేవలో అందరికీ ఉంటాయి, అలాగే నాకు ఉన్నాయి. మరి నెలసరి కిరాయిలు కట్టుకోవడానికి, ఆహారాన్ని సమకూర్చుకోవడానికి చాలా కష్టమైతే షాద్నగర్లో హైదరాబాద్ బ్యాటరీ లిమిటెడ్ అనే కంపెనీలో నేను జాబ్ చేయడానికి వెళ్ళాను. ఆరంభపు సేవ లేనందున వెళ్ళి రోజుకు 90 రూపాయల చొప్పున కూలికి వెళ్తూ వచ్చిన దాంతో రూమ్ కిరాయి కట్టి కరెంటు బిల్లు కట్టుకొని ఉన్న 300 400 ఇంటికి వాడుకోవడానికి అవకాశం దొరికింది. అయితే కంపెనీలోకే వెళ్ళి పని చేస్తున్నందున టైం అంతా అక్కడే గడిచిపోతుంది, సేవలోకి వెళ్ళడానికి సమయం లేదు. కనుక నేను మరలా నాకు పని ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను వర్కుకు రానండి, రాజీనామా చేస్తాను, ఎందుకంటే టైం అంతా ఇక్కడే గడిచిపోతుంది, నేను పాస్టర్గా సేవ చేయాలి, ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించాలి, ఆ ఉద్దేశంతో నేను షాద్నగర్కి వచ్చాను. మరి నాకేమో టైం ఇక్కడ అయిపోతుంది కనుక నేను చేయలేనన్నప్పుడు వారు చాలా బాధపడ్డారు. అందులో నా స్నేహితుడు ఒక ఆయన అన్నాడు, నీవు దేవుని పని కొరకు బయటికి వెళ్తున్నావు కనుక దేవుడు నిన్ను బాగా బ్రతికిస్తాడని క్రైస్తవేతరుడైన వ్యక్తి నాకు ఆ సూచన అందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, దేవుడు నేను బయటకు వచ్చిన తర్వాత నా భార్య అప్పటికే డిగ్రీ పూర్తి చేసినందున ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక 1200 రూపాయల నెలసరి జీతంతో ఆమెను ఒక స్కూల్లో అపాయింట్మెంట్ తీసుకొని ఆ జాబ్కు పంపించాను. వచ్చిన వాడితో కుటుంబాన్ని గడుపుతూ సైకిల్ తీసుకొని ఊర తిరుగుతూ దేవుని సేవ జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఎంతో సంతృప్తిగా జీవిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే, కానీ ఆత్మసంతృప్తి అద్భుతముగా ఉన్నది. ఎక్కడా లేని లోటు లేమి అనేది కనపడకుండా ఉంది. దైవ సేవకులకు అందరికీ కలిగినట్లుగానే వేరే గ్రామాలకు సువార్తకు వెళ్తే అక్కడ ఎవరూ లేకపోతే ఉట్టిగా వెళ్ళి ఆ గ్రామానంతా తిరిగి ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2011లో ఆ విధంగా ఉండగా 2011వ సంవత్సరంలో మరి ప్రార్థన చిన్న గదిలో ఏర్పాటు చేసుకుంటుండగా అది ఇబ్బందికరంగా ఉంటే ఒక స్థలాన్ని లీజుకి తీసుకొని రేకుల షెడ్డు వేసుకొని ప్రార్థనలు ఆరంభించాం. 10-15 మంది వచ్చేవారు. వారితో కార్యక్రమాలు జరిగిస్తూ వస్తున్నాం. ఆ విధంగా పరిచర్లకు వెళ్తూ ఇతర గ్రామాలకు కూడా సువార్తకు వెళ్తుంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు. క్రిస్మస్ పండుగ జరిగిస్తూ ఉండగా ఒక గ్రామంలో ఆ ఊరు గ్రామ పెద్ద మనిషి కొట్టడానికి వచ్చారు. అందులో వారి పిల్లలు కూడా కూర్చుంటున్నందున తండ్రిని తీసుకొని వెళ్ళి ఇంట్లో తాళం వేసి వచ్చేశారు. మరొక గ్రామంలో సువార్తకు రాత్రిపూట వెళ్తే ఒంటరిగా వస్తున్నప్పుడు బండి ఆపి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభువు కొరకు పెద్దగా లెక్క పెట్టాల్సిన పని ఏం లేదు. అది ఒక మహా అద్భుతమైనటువంటి సాక్ష్యం. మనకంటే ఎక్కువగా మన ప్రభువు కొరడా దెబ్బలు తిన్నాడు, సిలువ భరించాడు, ముళ్ళ కిరీటము అనుభవించాడు. ఇతరులు మొక్క మీద ఉమ్మి వేస్తే, గడ్డపు వెంట్రుకలు పెరికి వేస్తే, వీపున గుద్ది ఎవరు కొట్టారో చెప్పమని చెప్తే అవన్నీ మనము అనుభవించలేదు. ఏదో చిన్న చితక శ్రమలు అనుభవించాం. అవి ఎన్నిక కలిగినవో ఎన్నిక లేవో పెద్ద లెక్క పెట్టాల్సిన పని ఏం లేదు.
ఆ విధంగా కొనసాగుతుండగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతముగా మరి చిన్న పరిచర్యను ఆశీర్వదిస్తూ వచ్చాడు. చాలామందికి సువార్త ప్రకటించాం. చిన్న సంఘముగా ఉన్నప్పుడే పెద్ద పెద్ద మీటింగ్లు, దివ్యజ్ఞాన సందేశాల పేరిట 2 కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. అలాగూ దేవుని సేవలో వెళ్తూ ఉండగా 2015వ సంవత్సరంలో ఒక చిన్న ప్లేసు తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అది తీసుకొని ఒక 2 సంవత్సరాలు లాగే అట్టిపెట్టాం. దేవుడు కృప బలం అనుగ్రహించినప్పుడు 2017వ సంవత్సరంలో మందిర పనులు ఆరంభించి 2019వ సంవత్సరంలో ఒక స్లాబ్ వేసుకొని చిన్నగా ప్రార్థన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అక్కడే ప్రార్థన జరుగుతుంది సొంత స్థలంలో. వెనక మేము ఒక చిన్న రూమ్ వేసుకొని ఉండడానికి దేవుడు కృపానుగ్రహించి ఆశీర్వదించాడు. ఈరోజు షాద్నగర్ పట్టణంలో ఒక 20 కుటుంబాల దాకా, అనగా ఒక ప్రతి ఆదివారము 30 నుంచి 40 మంది పరిచర్యలో, ప్రభు మందిరంలో, ప్రభు ప్రార్థనలో పాల్పంపులు పొందుతున్నారు. 20 కుటుంబాల దాకా దేవుడు అనుగ్రహించాడు. ఒకప్పుడు ఏ కార్యక్రమాలు లేక ఖాళీగా ఉన్నప్పుడు చాలా ఆవేదన కలిగేది. ఈరోజు దేవుడు చిన్న సంఘాన్ని ఆశీర్వదించి మరి ఖాళీ లేకుండా పరిచర్యలో పాల్పంపులు పొందడానికి, ప్రార్థనా కార్యక్రమంలో పాల్పంపులు పొందడానికి దేవుడు కృప అనుగ్రహించి ఆశీర్వదించాడు. అద్భుతమైనటువంటి కార్యం జరిగించినందుకై దేవునికి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. కనుక మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నన్ను, నా భార్యను దేవుడు ప్రేమించి 2 అబ్బాయిలను అనుగ్రహించాడు. ఒక బాబు 7వ తరగతి హర్షిత్, మరొక బాబు 5వ తరగతి సుజిత్. కనుక నేను, నా కుటుంబము యెహోషువ చెప్పినట్లుగా దేవుని సన్నిధిలో కొనసాగి మరింత ఘనముగా దేవుని సేవ జరిగించడానికి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన దైవ సేవకులు రెవరెండ్ ఎన్ మృత్యుంజయరావు గారికి మరొకసారి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.